ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం. 1953లో మద్రాసు నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ 1956 భారతదేశ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రస్తుత తెలంగాణను కలుపుకుని సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 1956లో ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనాభా 5.376 కోట్లు, పురుషులు 2.697 కోట్లు, మహిళలు 2.679 కోట్లు. మొత్తం ఓటర్లు 4.14 కోట్లు. అందులో పురుష ఓటర్లు 2.01 కోట్లు, మహిళా ఓటర్లు 2.11 కోట్లు, ఇతరులు 3,482 మంది ఓటర్లు. భారతదేశంలోనే విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. జనాభా పరంగా భారతదేశంలో 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణం 163,275 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ భూభాగంలో ప్రధాన భూభాగం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి తన ఆదాయాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. భారతదేశంలోని సీ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నో జీవనదులు పారుతూ ఉంటాయి. ప్రాముఖ్యంగా ఇందులో గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, తుంగభద్ర, వంశధార, నాగవళి వంటి మొదలగు జీవనదులు ఆంధ్రప్రదేశ్ నుంచి పారుతూ ఈ భూమిని సస్యశ్యామలం చేస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో వ్యవసాయందే కీలక పాత్ర. ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 60% ఆదాయం వ్యవసాయం నుంచే మన రాష్ట్రానికి రాబడి అందుతూ ఉంటుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 17.62 లక్షల కోట్లు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ప్రముఖంగా మన రాష్ట్ర పన్నుల నుంచి వచ్చే ఆదాయం 38%, కేంద్ర ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 19%, కేంద్ర ప్రభుత్వ నిధుల వలన వచ్చే ఆదాయం 10%. మన రాష్ట్ర ఆదాయంలో ప్రముఖమైన పాత్ర వ్యవసాయంది. 5.39 లక్షల కోట్ల ఆదాయం వ్యవసాయ ఆధారిత రంగాల నుంచే మన రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంటుంది. పరిశ్రమల నుంచి 3.84 లక్షల కోట్లు, అదేవిధంగా ఇతర సర్వీసుల నుంచి 7 లక్షల కోట్లు. భారతదేశ జీడిపిలో మనం 4.7% భాగస్వామ్యం కలిగి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు కలిగి ఉంది.